సంజీవనిలో కిటికేటి సంజీవిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తాము, చిత్తూరులో జనవరి నుంచి అమలు చేస్తాము అని చెప్తున్నటువంటి సంజీవని ప్రోగ్రాం కిటికేంటి మొత్తం కార్పొరేట్లకే కట్టుబెట్టబడిపోతున్నారా అని రాఘవులు గారు అడిగారు, సిపిఎం సంబంధించిన రాఘవులు గారు. అలానే త్రిపుల్-పిలో 70% పేదలకి, మిగిలిన 30% డబ్బులున్న వాళ్ళకి అని చెప్పారు. నిజంగా అది నిజమేనా? మరి ఇప్పుడు దాకా మొత్తం వాళ్ళకే అన్నారు, పేదలకే అన్నారు. మనమైతే దాని గురించిన వీడియోలు చాలా చేసాం. మరి ఇప్పుడు ఏమి చెప్తారు? సంజీవని రహస్యం ఏంటి? అలానే త్రిపుల్-పిలో హాస్పిటల్స్ తీసుకునే వాళ్ళకి, మెడికల్ కాలేజీలు తీసుకున్న వాళ్ళు ఎంత శాతం సీట్లని ఫ్రీగా ఉంచబోతున్నారు పేదల కోసం చెప్పండి.